రాయదుర్గం నియోజకవర్గంలో గీతాంజలి కుటుంబానికి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేశారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి వినాయక సర్కిల్ వరకు కొవ్వొత్తులతో నడిచి వినాయక సర్కిల్ దగ్గర నివాళులర్పించారు. ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని 20 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశం రావడం జరిగింది. ఏమంటే ర్యాలీ చేయమని వితిన్ 1 అవర్లో ఇంతమంది కార్యకర్తలు వచ్చడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి తనగా పొందిన లబ్ధిని ఒక మీడియా దగ్గర సంతోషంగా చెప్పినందుకు ఏమంటే ఆసరా కానీ అమ్మఒడి కానీ అదే విధంగా పట్టా కానీ అన్ని వచ్చి చెప్తూ పొరపాటు పైన 4 సార్లు అనుకోకుండా 5 సార్లు అమ్మఒడి వచ్చి చెప్పిందే వచ్చిన పొరపాటుకి వాడంతా రకరకాలుగా ట్రోల్ చేసి ఈ విధంగా చేస్తారని చాలా బాధాకరం. నేను కూడా అదే విధంగా ప్రచారంలో పోతున్నాను. మీ అందరికీ విలేకరులు తెలుసు. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు. ఏమంటే ప్రతి ఇంటికి పైన ఏం చెప్తారంటే మేము జగన్ నుంచి లబ్ధి పొందినాం, ప్రతి ఒక్కరికి పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పిన ఉంది చాలా జనాలు. ఒకటి అటువంటి సంతోషంగా ఉండిందనుకుంటాం. ఇప్పుడు సహించలేక ఈ పథకాల గురించి లబ్ధి పొంది ఎక్కడితో ఎరిగి ఎలక్షన్లో ఓడిపోతామనే ఒక భయంతో ఇక్కడంతా ట్రోల్ చేసి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అమ్మాయి ట్రోల్ చేసి కూడా తప్పు చేయలేదని ఇప్పుడు నేను ఇది ఒక వీడియోలో చూసి వచ్చినాను. ఏం చేస్తారంటే అమ్మాయి వచ్చి ఎదురు వచ్చి యాక్సిడెంట్ కాబట్టి దానికి ఎవరు చంపేస్తున్నారని కూడా ఒక ట్రోలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత నీచాలంటే ఒక ప్రాణాన్ని వెలుగున్న నీచులు దాన్ని తప్పించేదానికి రకరకాలుగా కథలు అల్లాల్సి బట్టి ఇటువంటి సంఘటన జరగకూడదు. జరిగింది కూడా మేము కూడా మన కార్యక్రమం చెప్పిందంటే ఇటువంటి కార్యక్రమం కూడా ధైర్యంగా ఉండాలా, ఏదైనా కానీ ఎదుర్కొనే శక్తి ఉండాలి.